డీటెయిల్స్ చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో కాసేపట్లో హైదరాబాద్ లో కీలక భేటీ జరగనుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు భేటీ కానున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరిశంకర్, బోయపాటి శ్రీను కమాండ్ కంట్రోల్ రూమ్ కి వచ్చారు. మురళీ మోహన్, శివబాలాజీ సీఎంతో భేటీ కోసం వచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోందని ఊహాగానాలొచ్చాయి. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికి ఊతం ఇచ్చేలా మాట్లాడుతున్నాయి. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లడం, ఆ వెంటనే నటుడు అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం, బెయిల్ రావడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే ఇక మీదట బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించింది. టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ ఘటనల తర్వాత అల్లు అర్జున్ కి మద్దతుగా రాజకీయ పార్టీలు ప్రకటనలు గుప్పించాయి. ఇటు ప్రభుత్వం తరపున కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు. పరిశ్రమ పెద్దలతో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నారు. పరిశ్రమ సమస్యలు, ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ హాజరవుతారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగే ఈ సమావేశానికి సినీ పరిశ్రమ తరపున నటులు చిరంజీవి, వెంకటేష్, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దామోదర ప్రసాద్, సునీల్ నారంగ్, అనుపమ్ రెడ్డి, మైత్రి మూవీస్, పీపుల్స్ మీడియా, సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిధులు, దర్శకులు హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి హాజరు కానున్నారని తెలిసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటు రేవంత్ రెడ్డితో భేటీ కోసం సినీ ప్రముఖులు ఎవరెవరు వచ్చారు? డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, మరికాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడికి టాలీవుడ్ ప్రముఖులంతా కూడా చేరుకున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ ఆయన చేరుకున్నారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, అదేవిధంగా మురళీ మోహన్, శివబాలాజీ, నిర్మాత సి కళ్యాణ్, అల్లు అరవింద్, నాగార్జున, రానా, దగ్గుపాటి రానా, సురేష్ బాబు వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ గ్రూప్ చేరుకున్నారు. మరికొందరు కూడా మధ్యలో ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఇంకా చేరుకోలేదు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత సినీ ప్రముఖులు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవలేదు, నేరుగా భేటీ కాలేదు, సినిమా సంబంధించినటువంటి అంశాలపై చర్చించనే లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది ప్రైవేట్గా ఆయన నివాసానికి వెళ్ళి కలిశారు తప్ప ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమ సంబంధించిన అంశాలపై అయితే కలవలేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చూసినట్టయితే పుష్ప 2 సినిమా సంబంధించి రిలీజ్ బెనిఫిట్ షో సంబంధించిన అంశానికి సంబంధించి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. అదేవిధంగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వెళ్ళడం, ఆ తర్వాత తొక్కిసలాటలో మరణించడం, ఆ తర్వాత అల్లు అర్జున్పై కేసు నమోదు, తర్వాత అరెస్టు, తర్వాత బెయిల్ చాలా చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఇది పెద్ద ఇష్యూగా మారింది. తీవ్ర దుమారం అయితే చెలరేగింది. ఒకవైపు ప్రభుత్వం అయితే ఈ విషయంలో చాలా గట్టిగానే ముందుకెళ్ళింది. ఆ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ తప్పట్టారు. అదేవిధంగా
సామాన్యుడికైనా ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే వివాదం అయితే పెద్ద ఎత్తున చెలరేగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడి నుంచి బెనిఫిట్ షోలకు కానీ ప్రీమియర్ షోలకు కానీ ఈ తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వదు అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోయే సంక్రాంతి వచ్చిందంటే సినిమా వాళ్ళకు పండగే. ఎందుకంటే సంక్రాంతి బరిలో దాదాపు 3-4 సినిమాలు ఎప్పుడు ఉంటాయి ఖచ్చితంగా. అంటే అగ్ర హీరోలే ఉంటాయి కానీ బాలకృష్ణ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఇట్లా రామ్ చరణ్, ఇట్లా పెద్ద పెద్ద సినిమా పెద్ద నటుల సినిమాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు త్వరలో సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది. అదేవిధంగా విక్టర్ వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది. అదేవిధంగా బాలకృష్ణ డాకు మహారాజు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే గేమ్ చేంజరు అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 సినిమాలకు కూడా దిల్ రాజే ప్రొడ్యూసర్గా ఉన్నారు. అదేవిధంగా డాకు మహారాజ్కు డైరెక్టర్ బాబీ ఉన్నారు. అయితే డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా దిల్ రాజే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఖచ్చితంగా బెనిఫిట్ షో లేకపోతే పెద్ద ఎత్తున నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమ బాగుండాలని కూడా అటు ప్రభుత్వం కోరుకుంటుంది, అటు సినీ పరిశ్రమ కూడా కోరుకుంటుంది. కానీ ఒకవేళ బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు లేకపోతే మొదటి రోజు ఎక్కువ ధరకు టికెట్లు అమ్ముకునేటువంటి వెసులుబాటు ప్రభుత్వం ఇవ్వకపోతే ఆ 3 సినిమాలకు నష్టం వాటిల్లే ప్రమాదం అయితే కొంచెం ఉంది. ఈ క్రమంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వాలని కూడా సినీ ప్రముఖులు నిర్ణయించుకున్నారు. నిర్మాత దిల్ రాజు మధ్యవర్తిత్వం వహించారు. ఎందుకంటే FDC చైర్మన్గా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఇప్పుడు ఈరోజు సినీ ప్రముఖులందరినీ కూడా భేటీకి తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే కొంత గ్యాప్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ ప్రముఖులకు అదేవిధంగా ప్రభుత్వం మధ్య గ్యాప్ అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే గతంలో గద్దర్ మరణించిన తర్వాత గద్దర్ పేరిట నంది అవార్డుల స్థానంలో గద్దర్కు పేరిట అవార్డు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించింది. కానీ దానికి ఎవరు కూడా అంటే ఒక స్పందన అయితే రాలేదు. ప్రధానంగా చూసినట్టయితే సినీ పరిశ్రమ నుంచి ఎవరు స్పందించలేదు అవార్డు సంబంధించి. అప్పటి నుంచి కూడా కొంత దూరం అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఈ క్రమంలోనే అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ సమయంలోనే పుష్ప 2 రిలీజ్ కావడం, ఘటన జరగడం, ఆ తర్వాత ఎవరు స్పందించకపోవడం, ఆ బాలుడి చికిత్స కావచ్చు, మరణించిన రేవతి గురించి స్పందించకపోవడం, ఇవన్నీ కూడా ఒక వివాదానికి అయితే దారి తీసిన పరిస్థితులు మనం చూసాం. అయితే తాజాగా అల్లు అర్జున్ కూడా స్పందించారు. శ్రీతేజ్ రేవతి కుటుంబానికి ₹1 ఆయన ఇచ్చారు. అదేవిధంగా డైరెక్టర్ సుకుమారు 50 లక్షలు ఇచ్చారు, నిర్మాతలు 50 లక్షలు, మొత్తం ₹2 కోట్ల అయితే పుష్ప టీం నుంచి అయితే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. నిన్న అల్లు అరవింద్ కూడా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను కూడా పరామర్శించిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ వ్యవహారం అయితే చిలికి గాని వల్ల మారింది. పెద్ద ఎత్తున దుమారం రేగింది. సినీ పరిశ్రమ మొత్తం కూడా అంటే అల్లు అర్జున్ను పరామర్శించారు కానీ ఆ శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించలేదు అనే విమర్శను ముఖ్యమంత్రి స్వయంగా చేయడంతో ఈ వివాదం చాలా పెద్దగా అయిపోయింది. దీంతో కొంత ఇండస్ట్రీలో అలజడి మొదలైంది. ఈ క్రమంలోనే ఈరోజు దిల్ రాజు మధ్యవర్తిత్వంతోనే ఈరోజు మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు అయితే కలవబోతున్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా ముఖ్యమంత్రి ముందు ఏ కరువు పెట్టబోతున్నారు, అది ఏ సమస్యలు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అని చూడాలి. ఎందుకంటే ఇప్పటికైతే కొత్త 3 సినిమాలు వస్తున్నాయి కాబట్టి బెనిఫిట్ షోలకు అనుమతి అడుగుతారా, దీనికి రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా అయితే మారింది. అయితే చిరంజీవి సినిమా బిజీలో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేకపోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మిగతా అగ్రనేతలు నాగార్జున ఇప్పటికీ చేరుకున్నారు, వెంకటేష్ కూడా వస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ప్రముఖ నిర్మాతలంతా కూడా చేరుకున్నారు, ప్రముఖ డైరెక్టర్లంతా కూడా కమాండ్ కంట్రోల్కి అయితే చేరుకున్నారు. మొత్తంగా చూసినట్టయితే సినీ పరిశ్రమకు మరోవైపు చూసినట్టయితే రాజకీయంగా కూడా కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఖండించింది. ఇప్పటికి నిన్న కూడా బండి సంజయ్ మాట్లాడుతూ ఇక్కడ సినిమా ఇండస్ట్రీని బతకనిచ్చే పరిస్థితి ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి ఏపీకి తరలిపోయేటువంటి ప్రమాదం ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అటు విపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఒకవేళ సినీ పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోతే హైదరాబాద్ పరిస్థితి ఏంటి, హైదరాబాద్ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారు అంటూ కూడా అటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్తున్న క్రమంలో ఏదో దగ్గర ఇది ఫుల్ స్టాప్ అయితే పడాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యగా కూడా దీన్ని చూడవచ్చు. ఎందుకంటే సినీ పరిశ్రమ హైదరాబాద్లో ఉంటే ఇక్కడ షూటింగ్ జరిగితే చాలామంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ఒక సౌద్భావ వాతావరణంలో ఇరువురు చర్చలు జరుపుకుంటే సమస్య సార్ట్అవుట్ అవుతుంది అనేది మాత్రం అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం.
కాబట్టి ఈరోజు అలా మంచి వాతావరణంలోనే చర్చలు జరుగుతాయని కూడా అటు సినీ ప్రముఖులు భావిస్తున్నారు, ఇటు ప్రభుత్వం వైపు నుంచి భావిస్తున్నారు, తర్వాత అందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. గంటపాటు సమావేశం అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గంట తర్వాత మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకు కర్ణాటక బయలుదేరి వెళ్తున్నారు ఏఐసీ సమావేశాల కోసం. కాబట్టి గంట సేపు మాత్రమే చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చంద్ర.